లాస్ట్ సాంగ్ అందరికి వచ్చిన పాట ఎడబాయి నీకు పాట పాడుతున్నది లాస్ట్ చివరి పాట ఎడబాయి నీకు పాట పాడుతున్నాం.
మనకి ఉన్నారు. ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనం దయచేశాడు. 9:15, 9:20 కల్లా మనం ముగించుకున్నాం. నేను ఒక చిన్న ఇంట్రడ్యూక్షన్ ఇస్తాను. తర్వాత మన మధ్యలో వెంకట్ బ్రదర్ ఉన్నారు. అన్న హాఫ్ అన్ అవర్ 40 minutes మెసేజ్ ఇస్తారు. తర్వాత 15 minutes కేక్ ప్రోగ్రామ్ ఉంది. 9:15 లోపల ముగిస్తున్నాం. మనం చేరి వచ్చిన సందర్భం ఏంటంటే హోప్ ప్రఖ్యాతి మరి రవి బ్రదర్ జ్యోతి సిస్టర్కి దేవుడు దయచేసిన కుమార్తె 10 సంవత్సరాల తర్వాత మరి దేవుడు వారిని కనికరించి కుమార్తెను దయచేశాడు. మరి దానిని బట్టి దేవుని స్తుతించడానికి మనమందరం చేరి వచ్చాం. మరి ఇది గొప్ప భాగ్యం. దేవుడు మనందరి జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నాడు. నేను 2 వచనాలు చదివి మరి వెంకటన్నకి అప్పచెప్తాను. బైబిల్లో యెషయా గ్రంథం ఏం రాసిందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అనే వాక్యం ఉంది. మరి ఈ వాక్యం అన్నవారి జీవితంలో నెరవేర్చబడింది. మరి ఎన్నో సంవత్సరాలు వారు ఎదురు చూశారు. అలాగే రోమా 8:28 చూస్తే దేవుడు ప్రేమించే వారికి సమస్తం సమకూడి చేరుకును అనే మాట మనం చూస్తాం. సో ఈరోజు హోప్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మనమందరం ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు మనం ఎదురు చూస్తే, ఇఫ్ వీ హ్యావ్ హోప్ ఇన్ అవర్ లైఫ్, గాడ్ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, ఏదైనా చేయగలడనే నిరీక్షణ నేను నేర్చుకున్నాను. వీరి జీవితంలో మరి హోప్ పుట్టినప్పుడు మరి 10 సంవత్సరాల తర్వాత వారికి కుమార్తె కలిగిందని విన్నప్పుడు అనేకసార్లు నిజంగా మనకు అనేకసార్లు నిరాశ చెందుతాం కదా. దేవుడు నా మనవి వినట్లేదు ఏంటి నా జీవితంలో అనేది. మన జీవితంలో అనేకసార్లు నిరాశ చెందుతాం. నా జీవితంలో కావాల్సినవి జరగట్లేదేంటి, ఉద్యోగం రావట్లేదండి, పిల్లలు పుట్టట్లేదండి, అప్పులు తీరట్లేదండి, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్, వాటి కోసం మనము అనేకసార్లు నిరాశ చెందుతాం. మరి హోప్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుండగా మన దేవుని స్తుతిస్తుండగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవునికి సాధ్యమైనది ఏది లేదు. వి హావ్ టు వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు మరి హోప్ లాగా మనందరి జీవితాల్లో కూడా నిజంగా మన కుటుంబాలను ఒకసారి గమనించి చూసినట్లయితే ఎన్నో మేలు దేవుడు చేస్తున్నాడు కదండి. మనం ఎదురు చూసి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు కనుక మనం ఎంతైనా దేవుని స్తుతించాల్సిన అవసరం ఇది. ఈ విధంగా మనం ఆయన సన్నిధిలో చేరి దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి ముందుగా మనం వాక్యం విని తర్వాత కేక్ కటింగ్ ప్రోగ్రామ్కి వెళ్దాం. మన మధ్యలో ఉన్న వెంకట్ బ్రదర్ మనం అన్న ప్రఖ్యాతి బర్త్డేకి చేరవచ్చిన సంఘానికి, బంధువులకి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. టైం చూస్తేనేమో 8:30 అయింది. నా భార్య నా కళ్ళు చూసి ఆల్రెడీ హింట్ ఇచ్చింది, ఎక్కువసేపు మాట్లాడొద్దని నాకు. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడు అన్న 30-40 minutes అన్నాడు, కానీ నేను 30 minutes లోపే ముగిస్తాను. కాబట్టి మీరేం కంగారు పడద్దు, త్వరగా నేను ముందు 9 మీదకి వచ్చే లోపు నేను ముగిచ్చేస్తాను. కాబట్టి మీరు గడియారాలు చూడాల్సిన పని లేదు, నాకన్నా చూడండి. రైట్. రవణ అన్న చెప్తా ఉన్నప్పుడు చాలా విషయాల్లో రవణకి మాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి, చాలా సారూప్యతలు ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఒకటి, అన్నకి 10 years పాప ఉంటుంది, మాకు 10 yearsకే పాప ఉంటుంది. తర్వాత సిస్టర్ జాబు, మా మిస్సెస్ జాబు, అన్న ఫుల్ టైము, నేను ఫుల్ టైము. సో కాబట్టి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. సో ఎనీహౌ ఈరోజు పాప బర్త్డే ఉద్దేశించి కొన్ని లేఖన భాగాలు మనం ధ్యానించుకొని త్వరగా ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 6వ వచనం.
నేను చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. 71వ కీర్తన 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నేను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. పైన 5వ వచనం 2వ భాగంలో బాల్యం నుండి నా ఆశ్రయము నీవే అనే మాట ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడైన దేవా, మేము కలిగిన మా తండ్రి, ఘనమైన నామమును బట్టి వందనాలు. ప్రభువైనా మరి ప్రఖ్యాతిని ఇంతవరకు మీ యొక్క రెక్కల మాటగా కాపాడారు. మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ వందనాలు. ప్రభువైనా మరి దినం ప్రభాత ఆ బిడ్డ జీవితంలో మీరు చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభువైనా మీరు ఇన్ని సంవత్సరాలు మీ కృపలో నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి, కనపరచడానికి కొన్ని లేఖన భాగాలను మేము చదివి ఉంటుండగా ప్రభువా, ఈ లేఖన భాగాల ద్వారా మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు శక్తిగా నామములో స్తుతులు సమర్పించి ప్రార్థించండి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మాట్లాడద్దు, చూడండి. రైట్ పిల్లరా, ఇక్కడ ఈ 71వ కీర్తన దావీదు కీర్తనగా మనం చూడవచ్చు. అయితే దావీదు తను ఈ లోకానికి ఎలా వచ్చాడో, ఎవరు తీసుకొచ్చారో ఎరిగినవాడు. అందుకే అక్కడ అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అనే మాట. సో గర్భవాసినై మొదలుకొని అనే మాట అంటే నా తల్లి గర్భంలో రూపించింది నీవే ప్రభువా అనే విషయాన్ని దావీదు గుర్తెరిగిన వాడిగా అందుకే అంటున్నాడు, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించిన వాడవు నీవే, ఉద్భవింపజేసిన వాడవు నీవే. అందుకే కీర్తన 100వ కీర్తనలో కూడా అక్కడ ఉంటుంది, యెహోవా దేవుడు ఆయనే మనలను పుట్టించను అనే మాట ఉంటుంది. కీర్తనలో 100వ కీర్తన 3వ వచనంలో ఉంటుంది. సో ప్రఖ్యాతిని దేవుడు రవి అన్న సిస్టర్ వాళ్ళకి ఇవ్వటం వెనక దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటంటే ఆయన ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు, దేవుడికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఇవ్వాలో కూడా తెలుసు. సో చాలాసార్లు మన ఆలోచనకి దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు, కానీ దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. వాస్తవానికి 10 సంవత్సరాలకు పాప పుట్టడం అంటే చాలా నిరీక్షించుంటారు, చాలా ఎదురు చూసుంటారు, చాలా కన్నీటి ప్రార్థన ఉంటుంది దాని వెనక. వీళ్ళైతే మన బైబిల్లో కనుక జాగ్రత్తగా చూస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారు? ఆలస్యంగానే వచ్చారు. మీరు చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎప్పుడు పుట్టాడు? రమణానికి వృద్ధాప్యంలో పుట్టాడు. సమూయేలు ఎప్పుడు పుట్టాడు? చాలా లేటుగా ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, బైబిల్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ లేటుగానే వచ్చారు. సో దేవుడికి వారి పట్ల ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఒక వ్యక్తిని నేను మీ ముందు నుంచి చాలా క్లుప్తంగా ఆయన గురించి కొన్ని సంగతులు 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రండి, ఇక్కడ దావీదు అన్నట్లుగా నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానం చేయుదును అన్నాడు కదా. సో దేవా, నీవు నన్ను పుట్టించింది మొదలుకొని తల్లి గర్భంలో రూపింపిన దగ్గర నుంచి నన్ను లోకంలో తీసుకొచ్చి నువ్వు నన్ను నడిపిస్తా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నిత్యము స్తుతిగానం నీ సన్నిధిలో చేయుదును. అయితే ఒక వ్యక్తిని మీ ముందుంచి నేను త్వరగా ముగిస్తాను. రండి ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారా? 8, 9, 10 వచనాలు. పదమూడవ వచనం చదవా? 13. చాలు పిల్లగా, జకర్యాకి దేవుని యొద్ద నుండి వర్తమానం వచ్చింది.
అమ్మా పిల్లలు కొంచెం మాట్లాడి కాసేపు ప్లీజ్. రైట్ కూర్చో మాట్లాడు. చూడండి పిల్లరా, జకర్యాకి వృద్ధాప్యంలో దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. ఏ వర్తమానం అన్నప్పుడు, ఇదిగో నీ ప్రార్థన వినపడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుడు కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు అన్నమాట. పిల్లరా, యోహాను అప్పటికి ఎలిజబెత్ గర్భంలో ఉండడా? అప్పటికి లేడు. అప్పటికి ఎలిజబెత్ గర్భాన్ని ధరించలేదు. అప్పటికి ఏ విధమైన ఆనవాళ్ళు సూచన లేదు. కానీ యోహాను గురించి దూత ముందుగానే ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పింది? ఎవరు చెప్పిందంటే, నీ కుమారుడు పుడతాడు జకర్యా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. అంటే ఇంతకీ యోహాను ఎవరంటే మనం ఏం చూడొచ్చు? యోహాను ఎవరు అన్నప్పుడు, యోహాను ప్రవచన పురుషుడు, రెండవది కారణజన్ముడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. వీళ్ళు చూడండి, దూత యోహాను పుట్టుక గురించి ముందుగానే జకర్యాకి తెలియజేయడానికి వెనుకున్న ఉద్దేశం, దేవుడు యోహానుని ఈ లోకానికి పంపించడానికి ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది పిల్లరా. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే, యోహాను ప్రవచన పురుషుడే, తర్వాత మన ప్రభువు కూడా ప్రవచన పురుషుడే. నాకు తెలిసి వీరిద్దరి జననం గురించే బైబిల్లో ముందుగా తెలియజేయబడింది, దూత ముందుగా మాట్లాడబడింది పిల్లరా. అందుకే యోహాను ప్రవచన పురుషుడు, రెండవది కారణజన్ముడు. అయితే ఒక మాట ఎక్కువ వివరించడానికి సమయం లేదు కాబట్టి వాళ్ళందరం కూడా ఇక్కడ మనం ఎవరో ప్రవచన పురుషులం కాదు. కానీ అయితే ఒక విషయం మాత్రం స్పష్టం ఏంటంటే కారణజన్ముడు కదా. సో ప్రతి పుట్టుక వెనుక ఏముంటుంది? ఒక కారణం ఉంది. ప్రతి వ్యక్తిని దేవుడి లోకానికి పంపించడం వెనక ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. దేవుడు ఎవరిని ఉద్దేశం లేకుండా ఈ లోకానికి పంపించలా పిల్లరా. యోహాన్ని కూడా దేవుడు ఈ లోకానికి పంపించడం వెనక ఒక ఉద్దేశం ఉంది. అందుకే యోహాను ఆ విషయాన్ని గుర్తెరిగినవాడు. ఎక్కడ గుర్తెరిగాడు? చూడండి ఒకసారి, యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం చదివితే, వాళ్ళు వచ్చి నువ్వు ఎవరని మేము పరిశీలనకి చెప్పాలి అని అన్నప్పుడు యోహాను ఏమంటాడు? యోహాను సువార్త 1:23. చాలు పిల్లలు చూడండి, యోహాను అంటున్నాడు, యెషయా ఎప్పుడైతే ఎవరి గురించి అయితే ప్రవచించాడు, ఎక్కడ ప్రవచించాడు? 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా ప్రవచించాడు, యెషయా ప్రవచించిన వ్యక్తిని నేనే. సో దేవుడు నన్ను ఒక ఉద్దేశం కొరకు పంపించాడు. ఏంటో ఉద్దేశం మనకు తెలుసు, తర్వాత లేఖనాల్లో ఉంటుంది. పిల్లలా, యోహాను తన ఉద్దేశాన్ని గుర్తెరిగినవాడు, తన జన్మ ఉద్దేశాన్ని ఎరిగినవాడు. కాబట్టి తను ఎందుకొరకు లోకానికి వచ్చాడో తెలిసినవాడు. కాబట్టి ఆ ఉద్దేశం కొరకు బ్రతికాడు. పిల్లరా చూడండి, ఈ లోకంలో చాలాసార్లు మన ఉద్దేశాలు ఏంటో మనకు తెలియకపోతే మనం ఎందుకొరకు బ్రతుకుతున్నామో మనకు అర్థం కాదు. కాబట్టి మన ఉద్దేశాలు మనం అడగాలి. పిల్లలు మనం చూడొచ్చు, మనకు తెలుసు విలియం కేరీ, ఆయన ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టాడు, భారతదేశం వచ్చాడు. ఎందుకొరకు? దేవుడికి విలియం కేరీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఏంటిదంటే భారతదేశాన్ని వెలిగించాలి. అది దేవుడికి విలియం కేరీ పట్ల ఉన్న ఉద్దేశం. పిల్లలు మనకు తెలుసు, ఫాక్స్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కెనడా నుంచి వచ్చాడు, ఇండియా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన జీవితం పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఏంటంటే ఒక సర్వసత్యంగా డాక్టరీనల్ కలిగిన సంఘాలను ఎస్టాబ్లిష్ చేయాలి. ఆశ్చర్యం చూడండి, ఎక్కడ కెనడా, ఎక్కడ తెలుగు రాష్ట్రాలు. ఆయన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి ఈరోజు ఇన్ని బ్రదరన్ సంఘాలని స్థాపించగలిగాడంటే ఆయన తన జీవితంలో దేవుని ఉద్దేశాలను ఎరిగినవాడు పిల్లరా. కాబట్టి యోహాను
ప్రవచన పురుషుడు, రెండవది కారణ జన్ముడు. ఒక ప్రత్యేకమైన కారణం కొరకు ఈ లోకానికి పంపబడ్డాడు. అయితే ఒక మాట నేను దాటిపోతున్నా. దేవుడు ఎవరిని ఉద్దేశాలు లేకుండా ఈ లోకంలో పంపలా. మీరు చూడండి, ఈ భూమి మీద చిన్న రాయి తీసుకున్నా, మైక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దానికి ఏముంటుంది? ఒక ఉద్దేశం ఉంటుంది. మరి వాటికే అటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మరి దావీదు ఏమన్నాడు? నా తల్లి గర్భంలో నన్ను రూపించింది నీవే, నన్ను ఈ లోకంలోనికి తీసుకువచ్చింది నీవే. మరి దేవుడు తన స్వహస్తాలతో నన్ను నిర్మించామంటాడు లేఖనాలు కదా. నీ తల వెంట్రుకలన్నీ లెక్క వేసుకునే. మరి దేవుడు మానవుల పట్ల ఇంత శ్రద్ధ కలిగి మన తల్లి గర్భంలో ఆయన చేతులతో మనల్ని నిర్మించిన దేవుడికి తప్పకుండా మన పట్ల ఏముంటుంది? ఉద్దేశాలు ఉంటాయి. అయితే దేవుడి ఉద్దేశాలు మనకు అర్థం అవ్వాలంటే ఆయన ఎవరో మనకు అర్థమైతే తప్పకుండా ఆయన ఉద్దేశాలు మనకి అర్థమవుతాయి. అప్పుడు చక్కగా నీ జీవితంలో దేవుని ఉద్దేశాల ప్రకారం మనం జీవించగలుగుతాం. అది ఎంతకాలం అనేది సెకండరీ. 30 ఏళ్ళు బ్రతుకుతావా, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 70 ఏళ్ళ సంవత్సరాలు ప్రామాణికం కాదు. కానీ దేవుడు మనకి ఎంత ఆయుష్కాలం ఈ భూమి మీద ఉండాలని నిర్ణయిస్తే అంత ఆయుష్కాలంలోనే నమ్మకంగా దేవుడి కొరకు బ్రతకగలుగుతాం. ఎప్పుడంటే ఆయన ఉద్దేశాలు ఎరిగినప్పుడు. ఇప్పుడు మొదటిది యోహాను ప్రవచన పురుషుడు, కారణ జన్ముడు. ఇది మొదటిది. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ విషయాన్ని 14వ వచనం చదువుతారా? లోకాసు వార్త 14వ వచనం. లోకాసు వార్త 14 నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై అనే మాట. పిల్లలు చూడండి, మొదటగా యోహాను ప్రవచన పురుషుడు, రెండవది ఎలా పెంచబడ్డాడంట? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై అనే మాట. ప్రభు దృష్టిలో గొప్పవాడు. పిల్లగా చాలాసార్లు మనం బిడ్డలు పెంచుతాం. పెంచేటప్పుడు ఎలా పెంచుతామంటే సహజంగా ఈ రోజుల్లో గొప్పతనం ఏంటో చెప్పరా? ఈరోజు ఖరీదైన స్కూళ్ళల్లో చదివించడం గొప్పతనం, మంచి మంచి ఎడ్యుకేషన్ అందించడం గొప్పతనం. లేకపోతే ఒక పిల్లోడు యుఎస్ వెళ్ళిపోయాడు అనుకో, అమెరికా వెళ్ళిపోయాడు అనుకో, అది చాలా గొప్పతనం అని తల్లిదండ్రులు ఫీల్ అయ్యే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అని అంటారు. లేకపోతే ఒక మంచి ఐఏఎస్ జాబ్ కొట్టారనుకో, ఐపీఎస్ కొట్టారనుకో, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టారనుకో, వాళ్ళు ఏమంటారు? గొప్ప వాళ్ళు అంటారు. అయితే అది లోకం పరంగా గొప్పతనమే, దాన్ని ఏం మనం తీసివేయలేం. కానీ అయితే యోహాను గురించి రాయబడింది, అతడు ప్రభు దృష్టిలో గొప్పవాడు అనే మాట రాయబడింది. ప్రభు దృష్టిలో గొప్పవాడు. పిల్లరా, ఎలా అయ్యాడు ప్రభు దృష్టిలో గొప్పవాడు యోహాను అని చూస్తే తన తల్లిదండ్రులు అలా పెంచారు. బిడ్డలు ప్రభు దృష్టిలో గొప్పవారు కావాలంటే ఏం చేయాలి చెప్పరా? వారు అలాగూ దేవుని భయంలో బిడ్డల్ని పెంచగలగాలి. ఇలా చూడండి, ఒక మాట మనం చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరులను మంచి పేరు పొందినవాడు. చాలు. అక్కడ ఏముందంటే అతడు ఇకోనియాలోను లుస్త్రలోను ఏం తెచ్చుకున్నాడంట? సహోదరుల వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవరతను? తిమోతి. తిమోతిని ఆ ఊర్లో, ఆ సమాజంలో ఎవరు అడిగినా పలానా అబ్బాయా, తిమోతియా, అబ్బా దేవుడు భయం కలిగిన బిడ్డండి అని చెప్పుకుంటారు. తిమోతిని ఎవరు చూసినా అబ్బా పెంచితే ఎలా పెంచాలి బిడ్డల్ని అని చెప్పుకుంటారు తిమోతిని చూసి. మరి ఆ మంచి పేరు తిమోతికి ఎలా వచ్చిందో చెప్పరా? వాళ్ళ తల్లి అలా పెంచింది, వాళ్ళ అమ్మమ్మ అలా పెంచింది. చూడండి మాట ఉంటుంది 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం.
దేవుని దృష్టి గొప్పవారు కావాలన్నా, లోకల దృష్టిలో మంచి పేరు కావాలన్నా ఇప్పుడు ఆ బిడ్డల్ని ఎలా పెంచాలంటే దేవుని భయంలో పెంచాలి. దేవుని భయంలో మనం పెంచాలంటే ముందు తల్లిదండ్రులకు ఏం భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. వీళ్ళు చూడండి, తల్లిదండ్రుల్లో లేని విశ్వాసం బిడ్డలకు రాదు, తల్లిదండ్రుల్లో లేని మంచితనం బిడ్డలకు రాదు. గుర్తుపెట్టుకోండి. సహజంగా ఓ సామెత ఉంటుంది కదా పల్లెటూరులలో, ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేసుద్దా. తల్లిదండ్రులను బట్టే బిడ్డలు. నువ్వు సినిమాలు చూస్తే వాళ్ళు సినిమాలో చూస్తారు, నువ్వు ఏం చేస్తారో చేస్తారు. తిమోతి ఇకోనియాలోను లుస్త్రలోను మంచి పేరు కలిగిన వాడు. కారణం తన అవ్వ, తన తల్లి ఆ విధంగా తిమోతిని తెచ్చారు. అందుకే యోహాను గురించి రాయబడిన మాట, అతడు ప్రభు దృష్టి గొప్పవాడై అన్నప్పుడు ఎలిజబెత్ జకర్యా యోహాన్ని ఎలా పెంచారు? ప్రభు దృష్టిలో గొప్పవాడయ్యేటట్లుగా పెంచారు. అందుకే ఒక అన్నట్టు ఆ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు చాలాసార్లు అంట మనం పెళ్లి కాకలోనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అయింది అనుకో, ఏం చేస్తాం? ఉరిగిపోతాం కదా. ఎందుకు? బిడ్డలు పుడతారో లేదో. ఇక కనపడిన సేవకుడి కల్లా ఒకటే ప్రార్థన. ఏం ప్రార్థన? అయ్యా మాకు బిడ్డలు ఇచ్చేటట్టు ప్రార్థన చేపిరా. కానీ దేవుడు అనుకుంటున్నాట, నీకు బిడ్డలు ఇస్తా, కానీ నువ్వు సరిగ్గా పెంచగలవా లేదా అని చూస్తున్నట్ట. పిల్లలు ఈరోజు చూడండి, చాలా మంది యవ్వనులు ఎంత భయంకరంగా పాడైపోతున్నారో మనకు తెలుసు. సమాజంలో ఈరోజు బార్ షాపుల దగ్గర, లేకపోతే 31 నైట్లు 1-2 దాకా బైక్లు వేసుకొని టౌన్లో పడి భయంకరంగా తిరగటం మనం చూస్తున్నాం. ఎవరైనా తల్లిదండ్రులు వాడు వెళ్ళిపోతున్నాడో తెలీదా, వాడు ఏం చేస్తున్నాడో తెలీదా? ఎంత భయంకరం. పిల్లలు చూడండి, జకరియా ఎలిజబెత్ వాళ్ళిద్దరిని వారిరువురు దేవుని భయం కలిగిన వారు కాబట్టి ఇప్పుడు యోహాను ఎలా పెంచారు? దేవుని దృష్టిలో గొప్పవాడయ్యేటట్టుగా పెంచారు. పిల్లగా అందుకే ఒక అన్నట్టుడు మనం కూడా అంట, మన బిడ్డల విషయంలో పేరెంట్స్ కాదంట, మనం కస్టోడియన్స్ అంట. వాళ్ళు మన బిడ్డలు కాదు, దేవుని బిడ్డలు. దేవుడు మనకి ఇచ్చాడు, నిన్ను నమ్మి నీకు ఇచ్చాడు. ఎందుకో చెప్పరా? వారిని దేవుని కొరకు పెంచడానికి. కాబట్టి తల్లిదండ్రుల్లో ఉన్న ఆ విశ్వాసం బిడ్డల్లోకి వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు అయిన మనం ఆ విశ్వాసాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఇది రెండవది. అయిపోవచ్చింది, 10 నిమిషాలే కదా, నేను చెప్పిన టైంలో ముగిస్తా. మూడవ విషయం 14-16 వచ్చిన చదువుతారా? లోకాసు వార్త 1వ అధ్యాయం 14-16 వచ్చిన. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక అనేమాట. మొదటిది యోహాను ప్రవచన పురుషుడు, కారణజనుడు. రెండవది అతడు ప్రభు దృష్టిలో గొప్పవాడు. మూడవది అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. ఎప్పుడు చెట్ట? తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అనేమాట. అని చిన్నప్పటి నుంచి ఎలా పెంచబడ్డాడు? పవిత్రంగా పెంచబడ్డాడు. పవిత్రత. యోహాను జీవితంలో మనం చూసేది ఏంటిది? పవిత్రత చూస్తాం. పిల్లరా, యోహాను అంత పవిత్రంగా బ్రతకడానికి కారణం ఎవరు? మా తల్లిదండ్రులే. ఎందుకంటే వారి ఇరువురు పవిత్రులు. దోత ప్రత్యక్షమైనప్పుడు జకర్యా తేవటది, జకర్యా నీ ప్రార్థన నాకు చేరు. ఎవరు ప్రార్థన చేరుద్ది? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించున్నాడే మాట. కాబట్టి జకర్యా నీతిమంతుడు కాబట్టి జకర్యా ప్రార్థన దేవుడు ఆలకించాడు. పిల్లరా, అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగకనే మాట ఉంది. పవిత్రంగా పెంచడంలో ఆ ఇరువురు తల్లిదండ్రులు సఫలమయ్యారు. పిల్లరా, పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. మంచి చదువు చెప్పించినా చెప్పకపోయినా పర్లేదు, పవిత్రంగా పెంచడం మనం నేర్పించాలి పిల్లలకి. వారు చెడిపోయారని దానికి కారణం ఎవరు చెప్పరా? మనమే. పిల్లరా, వాళ్ళు సరిగా పెంచాలి, దేవుని భయంలో పెంచాలి, తల్లిదండ్రుల భయంలో పెంచాలి.
మనకు తెలుసు దానియేలు 1:8 దానియేలు బబులోను సామ్రాజ్యం బబులోనుకి బానిసగా కొనుక్కోబడ్డప్పుడు దానియేలు చదువుతారా 1:8 1:8 చాలు. దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడంట, ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటంటే నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు. పిల్లరా, దానియేలు తీర్మానం చేసుకున్నప్పుడు దానియేలు వయసు ఎంతో తెలుసా? 13-14 ఏళ్ళు. తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలియదు. ఎందుకంటే చనిపోయారో బతుకున్నారో తెలియదు. బానిసగా వచ్చాడు. బబులోనులో ఉన్నాడు. సొంత దేశం కాదు, మందిరం కాదు. కానీ దానియేలు నేను ఎక్కడున్నా సరే నేను నా పవిత్రత విషయంలో నేను రాజీపడ్డాను. ఎక్కడ నేర్చుకున్నాడు? తన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు. తన తల్లిదండ్రులు అలా నేర్పించాడు. చెప్పుండొచ్చు దానియేలు, ఒకరోజు మేము ఉండం, కానీ నువ్వు ఎక్కడున్నా పవిత్రంగా బ్రతుకని చెప్పుంటారు. అందుకే దానియేలు నన్ను నేను అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నాడు అన్నమాట. పిల్లరా, యోహాను తల్లి గర్భం పడినది మొదలుకొని ఎక్కడ కూడా అపవిత్రతకి చోటించిన వాడు కాదు. పిల్లరా, బిడ్డల్ని చిన్నప్పటి నుంచి పవిత్రంగా పెంచుకోవడం నేర్పించాలి. ఏది పాపమో చెప్పాలి, ఏది మంచో ఏది చెడో నేర్పించాలి. పిల్లరా, యోహాను పవిత్రంగా పెరిగాడు. నాలుగవది 4వ వచనం. ఆయన ఏం చేశాడంట? 17వ వచనం. 16వ వచనం. ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాక్క తన తల్లి గర్భము నా పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడి ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పినవాడు. చాలు. ఏం చేశాడంటే యోహాను? అనేకులను ప్రభు వైపు తిప్పినవాడు. పిల్లరా, యోహాను ఉద్దేశం, తన ఉద్దేశాలు గుర్తెరిగినవాడు, ఎందుకొరకు పంపబడడో తెలిసినవాడు. కాబట్టి యోహాను తన బ్రతికిన దినాలన్నిటిలో ఎలా బ్రతికాడంటే అనేకులను ఎడిగిపోయాడంట. అనేకుల హృదయాలను ప్రభు వైపు తిప్పినాడు. పిల్లరా, ఈరోజు చాలా మంది బిడ్డలు చాలా మంది చెడిపోవడానికి కారణం అవుతున్నారు. దానికి కారణం భయం లేకపోవడం. యోహాను అనేకులను దేవుడి వైపు తిప్పినవాడు. అనేకులను. పిల్లరా, ఒకసారి యోహాను సువార్త 5:35 చదువుతారా? యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండి మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిని. ఎవరంట? ఇతను మండుచు ప్రకాశించున్న దీపం. ఎవరు? యోహాను. పిల్లరా, తను బ్రతికినంత కాలం మండుచు ప్రకాశించున్న దీపంలోనే ఉండదు. మీరు గమనించండి, యోహాను ఎక్కడ పెరిగాడు? అరణ్యంలో. ఆ తల్లిదండ్రుల దగ్గర లేడు. ఒక వయసు వచ్చిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఏం తినడు? మనకు తెలుసు, అడిగితేనే మిడతలు. ఇది ఎవరి ఆహారం? మిడతలు అడిగితేనే ఎవరి ఆహారం? పేదవారి ఆహారం. వాస్తవానికి యోహాను ఎవరు బిడ్డ? యాజకుడు, జకర్యా కొడుకు కదా. జకర్యా ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో సుప్రీం పవర్ అన్న అధికారి యాజకుడే ప్రధాన యాజకుడు. ఎవరినైనా ఉరియాలంటే ఎవరు ఆమోదముద్ర కావాలి? ప్రధాన యాజకుడు ఆమోదముద్ర కావాలి. ఒకవేళ యోహాను అనుకుంటే తన తండ్రి తర్వాత ప్రధాన యాజకత్వం ఎవరికి వచ్చింది? యోహానికే వచ్చింది. మంచి జీవితాన్ని జీవించవచ్చు, చాలా లావిష్గా బ్రతకొచ్చు, ఉన్నతమైన జీవితాన్ని లీడ్ చేయవచ్చు. కానీ యోహాను
ఆ జీవితాలన్నిటిని విడిచిపెట్టాడు, అరణ్యంలోకి వెళ్ళాడు, పవిత్రంగా బ్రతికాడు. కారణం అనేకుల హృదయాలను ఎడిదిప్పాడు, ప్రభు వైపు తిప్పినవాడు. దేవుని ఉద్దేశం అది యోహాను పట్ల. ఈరోజు దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మరి రక్షించుకున్నప్పుడు ఆయనకి నీ పట్ల నా పట్ల ఉన్న ఉద్దేశం. ఈరోజు అనేకులు ప్రభు వైపు తిప్పేవారిగా ఉండాలి. మన బిడ్డలలో పెంచాలి. ఇది 4వది. అనేకులు దేవుని వైపు తిప్పాడు. 5వ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 5 నిమిషాలు ఉంది, 2 నిమిషాల్లో ముగిస్తాను. 17వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. చివరి మాట చదువుతారా? 17వ వచనం చాలా పెద్దది. కింద నుండి చాలు పిల్లరా, అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. మన బిడ్డల్ని ఎలా పెంచాలంటే, ఒకనొక రోజు మన బిడ్డలను బట్టి అనేకులు ఎలా ఉండాలంట? సంతోషపడ. పిల్లరా, అతడు పుట్టినందున అనేకులు సంతోషం. చెప్పగా ఈరోజు చాలా మందిని బట్టి సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? చాలా మంది బిడ్డల తల్లిదండ్రులకి బాధ పెట్టే వాళ్ళు అయిపోయారు, దుఃఖాన్ని కలుగు చేసే వాళ్ళు అయ్యారు. యోహాను పుట్టుక వాళ్ళ తల్లిదండ్రులకు కాదు, అనేకులు సంతోషాన్ని ఇచ్చిందంట. ఇలా బిడ్డలు అనేకులకు సంతోషాన్ని ఇచ్చేవారుగా పెంచాలి. అది మాట మనం ఎవరి జీవితంలో చూడగలం? మన ప్రభు విషయంలో కదా. మన ప్రభు విషయంలో లోకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అన్నమాట. యోహాను పుట్టినందువల్ల అనేకులు సంతోషించారంట. అయితే అసలు మన ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన మనందరినీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మానవునికి సంతోషం ఇవ్వటానికి. పిల్లరా, అందుకే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని మాట్లాడేవాడు. ఆయన వచ్చింది. సంతోషం ఎప్పుడు వచ్చింది మనకి అంటే, మన పాపాల విషయంలో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి ప్రభు రక్తంలో కడగబడతామో అప్పుడు మన జీవితాలకు వచ్చేది నిజమైన సంతోషం. పిల్లరా, ఈరోజు నువ్వు డబ్బును బట్టో, నీ ఉద్యోగాలు బట్టో, నీ ఆస్తులను బట్టో నువ్వు సంతోషం ఉండవు అనుకున్నావేమో, అది నీకు ఎక్కువ కాలం సంతోషాన్ని ఇవ్వదు. ఒక వ్యక్తికి నిజమైన శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చేది ప్రభు అయిన క్రీస్తు రక్తమే. గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు ప్రభు రక్తంలో కడగబడకుండా, ప్రభువుకి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా ఉంటే, నీ హృదయంలో ఈ లోకంలో నీకు ఎన్నున్నా హృదయంలో సంతోషం ఉంటుంది. అయితే యోహాను పుట్టినందువల్ల అనేకులు సంతోషించారనుంది. మన ప్రభు ఆయన వచ్చింది మనం సంతోషం చేయడానికి. ఎప్పుడంటే పాపం నుండి విడిపించబడ్డప్పుడు మానవులకు కలిగేది నిజమైన సంతోషం. పాపం నుండి విడిపించబడ్డప్పుడు, హృదయంలో ప్రభువుకు స్థానం ఇచ్చినప్పుడు, పరలోకంలో ఉండే ఆ గొప్ప ఆనందం మన హృదయంలోకి వచ్చింది. ఇలా కాబట్టి ప్రఖ్యాతి దేవుడు. మన అన్న ఆ పేరు ఎలా పెట్టాడో తెలియదు కానీ చాలా బాగుంది. చక్కగా ప్రఖ్యాతి అనే పేరు. ఆ బిడ్డ ఆ పేరుకు తగినట్లుగా జీవించాలంటే